Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు శ్రీ భారతీ శంకరాపీఠం వ్యవస్థాపకులు, వేదస్మార్ద జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండితావర్యులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు ఎటువంటి పొజిషన్లో ఉన్నా ఇంకా పై స్థాయికి వెళ్ళాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటుంది గురుగారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా, వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేసినా పైకి ఎదుగుదల అనేది ఉండదు. అయితే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలంటే ఏం చేయాల్సి ఉంటుంది గురుగారు? కోపాలు రావంటే చెప్తా. మనము ఏంటి, మన పరిస్థితి ఏంటి, మనకు వచ్చే సంపాదన ఎంత అనేటువంటిది అనునిత్యము చూసుకుంటూ గడపాలి. అంతేకాకుండా నా దగ్గర 10,000 ఉంది, నేను అప్పు పెడతా 50,000 రూపాయలు అంటే నీ జీవితాంతము అప్పులు తీర్చడానికి సరిపోతుంది. ఎక్కడ ఎదుగుతున్నావు నువ్వు ఇంకా అంటే మనం చిన్నది లాజిక్ ఆలోచించుకోవాలి. ఇవాళ ఒక 5 లక్షలు నీ దగ్గర ఉంటే 2 లక్షలు అప్పు పెట్టి కారు తీసుకో. మన దగ్గర ఉండేదే 1,00,000, 6 లక్షలు అప్పు పెట్టి కారు తీసుకుంటే 5 ఏళ్ళ పాటు అప్పు తీరుస్తూనే ఉంటాం. మన సంపాదనలో సగం అప్పు తీర్చడానికి వెళ్ళిపోతుంటే మిగిలిన సగం కుటుంబానికి పోషణకి సరిపోవట్లా. ఎందుకంటే కారుకి మళ్ళీ పెట్రోల్ డీజిల్ పెంచుకుంటూ ఉండాలి. ఈ రకంగా ఎదుటి మనిషిని చూసి మనం ఎదగాలని ఆలోచన చేస్తున్నాం. ఈ ఎదగాలనేటువంటి తొందరలో ఏమవుతుందంటే అప్పుల పాలవుతున్నాం, అభాస్ పాలవుతున్నాము. ఎండ్ ఆఫ్ డే అనవసరమైన పనులు కూడా మనం చేస్తున్నాం. ఎదుగుదల కోసం ఖచ్చితంగా కష్టం నేను కాపాడుతుంది. ఎదగాలి అనే ఒక ఉద్దేశంతో అనవసరమైన పనులు చేస్తే అభాస్ పాలవుతాం. సినిమాకి వెళ్ళి, చిత్రం చూడడానికి వెళ్ళి అవన్నీ వేరే విషయం. కానీ ఎప్పుడు కూడా ఈఎంఐ ఒక రకంగా చెప్పాలంటే ఈఎంఐ అనేటువంటిది లేకుండా ఉన్నంత కాలము కూడా అతని జీవితంలో సుఖం అనేటువంటిది ఎక్కడికి పోదండి. 10 రూపాయలు సంపాదించినా సుఖంగా బ్రతకగలుగుతాడు, 1,00,000 రూపాయలు సంపాదించినా సుఖంగా బ్రతకగలుగుతాడు. ఎప్పుడైతే నీ స్థాయి దాటి నువ్వు ఏదైతే చేద్దామనుకుంటున్నావో సంపాదన సరిపోదు. సంపాదన ఎప్పుడైతే సరిపోదో కుటుంబంలో లేనిపోయినటువంటి కొత్త సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు అధిగమించడం కోసం అప్పు చేస్తావు, ఆ అప్పు తీర్చలేక ఇంకొక అప్పు చేస్తాం. ఇలా వెనక్కి తిరిగి చూస్తే ఒక 10 సంవత్సరాలు ప్రశాంతంగా ఉన్న జీవితం ఒక 2 ఏళ్లలో మొత్తం అతలాకుతలం అయిపోయింది. దాని నుంచి మనల్ని మనం నిలబెట్టుకోవాలంటే సామాన్యంగా ఒక 15 సంవత్సరాలు పడుతుందండి. ఎందువలన అప్పులు తీరాలిగా ముందు. అప్పులు తీరాలంటే ఏ స్థాయిలో నువ్వు కష్టపడాలి అంటే ప్రతిదానికి దేవుడు అనేటువంటిది తప్పండి. నేను దేవుడికి దండం పెట్టాను, నిన్ను ఎందుకు కాపాడతాడు అసలు దేవుడు? ఎందుకు కాపాడాలి? ఆయనకి నువ్వు ఒక్కడివే ఉన్నావా? ఆయన ఏమైనా నిన్ను అప్పు చేసుకోమన్నాడు. కొంతమంది అంటారు కళ్ళగద్దుకొని పేకాటాడతారు ఉంగరాన్ని. దేవుడు ఉంగరాలు ఉంటాయి, చేసేది ఏదో పని తెలుసు, అదే మళ్ళీ దేవుని కళ్ళగద్దుకొని ఆడుతుంటారు. ఈ నాకు అనిపిస్తూ ఉంటుంది మన జీవితం అనేటువంటిది గాలి బుడగ లాంటిది, తప్పని వెళ్ళిపోతుంది. ఇటు మనం మీరు సబ్బు నీళ్ళు ఉఫ్ అనవుదండి, ఒక బుడగ వస్తుంది, మనం చూసేలోపే అటు ఇటు తప్పని వెళ్ళిపోతుంది. అటువంటి జీవితం మనది. ఈ ఉన్న కాసేపు ప్రశాంతంగా ఉండకుండా వాడిని చూసి పులిని చూసి నక్క వాత పెట్టుకుంటున్నట్టుగా వాడిని చూసి మనం ఎదగాలి. ఎదుగు, వాడిలాగా ఎదగాలనుకోవద్దు. నేను నాలాగా ఎదగాలి అంటే నన్ను చూసి ఇంకొక నలుగురు ఇన్స్పైర్ అవ్వాలి, దానికి నువ్వు సిద్ధపడు. అంతే తప్ప నేను ఒకరిని చూసినా ఎదగాలి అనుకుంటే వాడు ఏ రకంగా ఎదిగాడో నీకు తెలియదు, పుట్టుపూర్వోత్తరాలు నీకు తెలియవు. నువ్వు ఎదగటం కోసం అప్పు చేస్తూ ఉంటావు. నువ్వు ఎప్పుడైతే ఎదగాలని అప్పు చేస్తున్నావు ఇంక ఎక్కడ ఎదుగుతున్నావు? 10 కోట్ల రూపాయలు ఆస్తుందండి, 5 కోట్ల అప్పు ఉంది. నీకు డబ్బు ఉంది అనుకోవడానికి ఎట్లా? 5 కోట్ల అప్పు, 10 కోట్ల ఆస్తి. 5 కోట్ల ఉన్న ఇంకా అంటే అప్పుకు 5 కోట్ల పోతే మిగిలిన దగ్గర 5 కోట్లేగా లేదు అనుకుందాం. ఈ 10 కోట్ల ఆస్తులు 5 కోట్ల అప్పుకి నువ్వు నెల ఇంట్రెస్ట్ కట్టుకుంటూ వస్తే 2 నెలల్లో మొత్తం జీరో పోతుంది. నీ దగ్గర ఏముంది? ఈ 10 కోట్ల రూపాయలు పోయి మళ్ళీ నీకు అప్పు 5 కోట్లు మిగిలింది. కాబట్టి నిన్ను మార్చుకోవడానికి ప్రయత్నం చేయి. ఎంతవరకు అవసరం, ఏది అవసరం అనేటువంటిది మన మెంటల్గా మనల్ని మనము ఇది మనకు చాలు, సైకిల్ మీద వెళ్దాం, బస్సులో వెళ్దాం అనుకుంటాడు. అనుకునేవాడు మనకన్నా రూపాయి ఇస్తాడా? లేదు.
మనం కష్టంలో ఉంటే గ్లాసులు మంచినీళ్ళు ఎవరు ఇవ్వరు. అవును గురుగారు. మన దగ్గర రూపాయి ఉంటే తినడానికి వస్తారు చుట్టూదా, అంతే. భజన బృందం అంటారు వీళ్ళని. చుట్టూగా వచ్చిన వాళ్ళు మనకు చిన్న కష్టం వచ్చిందంటే చిన్నగా పక్కకు తప్పుకుంటారు. అంటే ఒకవేళ రూపాయి అడుగుతాడేమో అని చెప్పి. అటువంటి వాళ్ళ గురించి మనం కష్టపడుతున్నాం. నువ్వు ఎవరి కోసం కష్టపడతావు? నీ భార్య కోసం కష్టపడు. నిన్ను కన్ని పెంచిన తల్లిదండ్రుల కోసం కష్టపడు. నువ్వు కన్ని పెంచిన నీ పిల్లల కోసం కష్టపడు. ఇంకో థర్డ్ పర్సన్ కోసం నువ్వు ఎందుకు కష్టపడతావు? వీళ్ళ గురించి నువ్వు నిజంగా ఆలోచిస్తే నీ కార్లు బంగ్లాల గురించి ఆలోచించవు. కార్లు బంగ్లాలు ఎప్పుడు ఎదుటివాడు చూస్తాడని చెప్పి, ఎదుటివాడు నీ దగ్గర ఉన్నప్పుడు చూశాడు. కర్మ కాలి నీకు ఏదో ఇబ్బంది వచ్చో ఒక్క నెల నువ్వు కట్టలేకో కారు ఫైనాన్స్ వాడు తీసుకెళ్ళిపోయాడు, అయిపోయింది వీడి పరిస్థితి అంట. అంటే నిరుత్సాహం చేస్తున్నారు. ఎదగాలి అంటే ఏదో భగవంతుడు వచ్చి ఏది చేయండి. ఎందువల్లనంటే భగవంతుడు మనకి ఇచ్చినటువంటిది 2 కాళ్ళు 2 చేతులు ఇచ్చాడు. ఇక్కడ ఆలోచన ఇచ్చాడు, మంచి చెడు విచక్షణ ఇచ్చాడు. మనం ఏం చేస్తున్నామంటే మంచి అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టేస్తున్నాం. చెడు అనేటువంటిది చాలా చక్కగా ఆకర్షిస్తూ ఉంటుంది. అది ఏదైతే చెడు ఆకర్షిస్తుందో దాని దగ్గరికి వెళ్ళిపోతున్నాం. అంటే పంచదార వద్దున ఆయన పంచదార ఎక్కువ తినగలనంటే తియ్యగా ఉంది, కానీ తిని చివరికి ఏమైంది, జీవితంలో వాడికి షుగర్ వచ్చి అసలు జీవితంలో తీపి తినకుండా అవకాశం లేకుండా పోయింది వాడికి. అంటే ఎవరైనా స్వీట్ తింటుంటే వాడు ఇంకా చూస్తూ కూర్చోడం ఇట్లా తింటాను అవకాశం పోయింది కదా. అంటే ఏదైనా ఒక బ్యాలెన్స్డ్గా చేసుకో, అది లైఫ్ బాగుంటుంది. అంతేగాని ఏదైనా సరే నేను తొందరపడి చెందేస్తానంటే జీవితంలో ఒక్కసారి అనుకోకుండా ఈఎంఐ జోలికి దిగావు నువ్వంటే నిన్ను నువ్వు సమర్థించుకొని నిలబెట్టుకోవాలంటే 15 ఏళ్ళు పడుతుందండి. ఎందుకంటే ఇక నీకు అప్పు లేదు అనుకోవాలంటే 15 ఏళ్ళు పడుతుంది. లేదా 10 లక్షలు పెట్టి కారు కొన్నావు, ఈఎంఐ కడుతున్నావు, నాకు ఈఎంఐ వద్దు, ఈ కారు వద్దు, పోయిన దరిద్రం ఎక్కడితో పోయిందని వదిలేసుకో. నీకు నెలకిట్ట 25,000 మిగులుతున్నాయి ఈఎంఐ. నువ్వు ఇప్పుడు కారు కొంటే 10 లక్షల కారు కొంటే నువ్వు సుమారుగా 15-20 లక్షలు కడుతున్నావు. మొదటి 2 సంవత్సరాలు దగ్గర ఇంట్రెస్ట్ మొత్తం లాగేశాడుగా. ఒక 6 నెలలు కట్టావు, టార్చర్గా ఉంది, కారు అమ్మేద్దాం అనుకుంటావు, నీకు డబ్బులు రావు ఎట్లాగో. అంటే ఈ రోడ్ ట్యాక్సీలు అన్నీ పోతాయి అనుకున్నావు. ఆ ₹1,00,000 గురించి ఆలోచించద్దు. పోయింది ఇక్కడికి పోయింది, వదిలేసుకో, ఎవరో ఒకరికి ఇచ్చేసేసి. నెలలో నీకు ఆ 25,000 మిగులుతున్నాయిగా. ఈ 25,000 రూపాయలు తప్పన ఈ మిగిలే డబ్బులు నువ్వు ఖర్చు పెట్టకుండా డిపాజిట్ చేసుకో. 5 సంవత్సరాలు లోన్ అనుకో, 5 సంవత్సరాలు 25,000 దాచుకుంటే నీకు ఎంత మిగిలింది? కానీ మనం ఏం చేస్తున్నాం, 25,000 కట్టాం, కారం వేసింది, 25,000 ఖర్చులు పెట్టేస్తున్నాం. నువ్వు మిగిల్చుకోవట్లేదుగా. అంటే ఇక్కడ ఆలోచన అనేటువంటిది ఏం చెయ్యాలో ఏం చేయకూడదు నీకు తెలుస్తుంది. కానీ నువ్వేం చేస్తున్నావు, అక్కడ నీకు బర్త్డే ఉంది కాబట్టి కట్టావు. ఇప్పుడు బర్త్డే లేదు కదా, 25,000 ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటావు. ఇక నువ్వు ఎక్కడ ఎదుగుతావు అంటా నేను. ఎదగడానికి హోప్స్ ఎక్కడున్నాయి నీకు? లేవు కదా. ఈ 25,000 రూపాయలు నెలలో దాచుకుంటే సంవత్సరానికి 3 లక్షలు, 5 సంవత్సరాలకి 15 లక్షలు వచ్చినాయిగా. అంటే నీ కారు దరిద్రం పోయినా 15 లక్షలు నువ్వు దాని పేరు మీద దాచుకోగలిగావు, ఒక్క మెట్టు ఎక్కగలిగావు. ఈ 25,000 రూపాయలు నువ్వు ఖర్చు పెట్టేస్తున్నావు నువ్వు. ఈ 5 ఏళ్లలో నీకు మిగిలేదేం లేదుగా. ఎక్కడున్నావో అక్కడే ఉన్నావు. ఎదుగుదల ఏమైంది అంటే మనం సేవింగ్ ఎలా చేసుకోవాలో కూడా తెలియట్లా. ఎంతసేపటికి కూడా వాడు ఆనియన్ దోశ తిన్నాడా, నేను మసాలా దోశ తింటా. వాడు నార్మల్గా టీ తాగాడా, గొప్పతనం నేను బ్లాక్ టీ తాగుతా, గ్రీన్ టీ తాగుతా. అంటే ఒకరిని చూసి నువ్వు ఎప్పుడైతే చేద్దాం అనుకున్నావో ఆటోమేటిక్గా వాడక్కడే ఉంటున్నాడు, నువ్వు మాత్రం దిగిపోతున్నావు కిందకి. ఎందుకంటే స్వతహాగా వాడుకున్నది వాడు చేస్తున్నాడు, నువ్వు కొని తెచ్చుకుంటున్నావు. కొని తెచ్చుకోవడం వల్ల ఎదగట్లా. కొని తెచ్చుకుంటూ ఉక్రోషం, ఇంత చేస్తున్నాను నేను ఎవరికి గుర్తించట్లేదు అని చెప్పి ఆ ఉక్రోషం మీద ఏమవుతుందంటే మెంటల్గా అప్సెట్ అయిపోతావు. ఇక రోజు వెళ్ళేటువంటి దినజీవితం కూడా గడవడం కష్టమవుతుంది. కోపంలో భార్య పిల్లలు ఒక మాట అంటారు, నన్ను అంటావా నువ్వు, నీ వల్ల ఇప్పటి వరకు వీరు చేసినవన్నీ పోతాయి, నీ వల్ల నేను కష్టపడుతున్నా అయినా నువ్వు నేను పట్టించుకోవా అంటే కుటుంబం అంతా కూడా విచ్ఛిన్నం అయిపోతుంది. దీనికి అన్నిటికీ మనిషి ఎదుగుదల కావాలంటే తన ఒక్క ప్రవర్తన, నేను ఏంటి, నా సంపాదన ఏంటి, నా విధానం ఏంటి, నాకెంత ఖర్చు ఉంది, నెలకి నాకు వచ్చే జీతం ఎంత, నాకు ఎంత ఖర్చు, అందులో నేను ప్రశాంతంగా వెళ్తే నెలకి దాచుకుంటుంటే ఒక 5 ఏళ్ళకి నేను ఒక స్థాయికి వెళ్ళినా 10 ఏళ్ళ తర్వాత నేను పైకి వెళ్తా. ఇప్పటి నుంచే పరిగెత్తి ఎక్కడికి వెళ్తే ఆయాసం వచ్చి కూర్చునే దానికన్నా నడుచుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కి చివరిలో 10 మెట్లు పరిగెడదాం. ఇక్కడి నుంచి 90 మెట్లు పరిగెత్తి అక్కడ ఆయాసపడిపోతే ఇంకా అనేటువంటి ఆలోచన తనకు తాను తెచ్చుకోవాలండి. దీనికి ఏదో పూజలు పునస్కారాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఈ పూజలు పునస్కారాల వల్ల కొన్నిట్లకే ఉపయోగం అండి. ఎందువల్లనంటే ఈ పూజలు పునస్కారాలు ఇవన్నీ కూడా మనిషిని తనను తాను అర్థం చేసుకోవడానికి మాత్రం ఉపయోగిస్తాయండి. అంతేగాని మనం కూర్చొని 1 లక్ష జపం చేసాం,
పైనుంచి ఏమి ఇంద్రుడు కింద కాస్తే పడేది, లక్ష్యం మరి మూటలు వేయదు. అవును. మరి ఎందుకు చేయాలంటే మనం వెళ్ళేటువంటి మార్గంలో మనకి ఇబ్బందులు ఉండద్దు, క్షేమంగా గమ్యం చేరాలి. ఈ గమ్యం చేరేటువంటి పరిస్థితులలో ఎన్నో రకాల ఇబ్బందులు అన్నీ వస్తుంటాయి. కాబట్టి ఆ ఇబ్బందుల వలన నాకు ఏ సమస్య వచ్చినా పర్లేదు, కానీ అంతకు మించి ఏదైనా వస్తే నా కుటుంబం రోడ్డు మీద పడుతుంది. కాబట్టి నా ఇబ్బందుల్ని గొడ్డలతో వెళ్ళేటువంటి గోటుతో తీసే తండ్రి, చిన్న చిన్న సమస్యగా నాకు చూపించి తీసేసి, అంటే నన్ను నమ్ముకుని నా కుటుంబం ఉంది కాబట్టి నేను దైవారాధన నీకు నమస్కారం చేస్తున్నా తండ్రి అనేటువంటిది పూజలు పునస్కారాలు దీనికి ఉపయోగిస్తాయి. అంతేగాని నేను పూజ చేసే కాబట్టి నేను ఎట్లా వెళ్ళినా భగవంతుడు నాకు అలానే చూడాలంటే అది కరెక్ట్ కాదు కదండి. నీకు వే చూపిస్తాడు, ఆ వే నువ్వు వెళ్తున్నావా వెళ్ళట్లేదా అని చూపిస్తా అనుకుంటాడు. నువ్వు నాకు ఈ వే వద్దు ఈ వే వెళ్తాను అనుకో, నీ వెనక వస్తాడు ఆయన, నేను ఆపడు. ఓకే, నీకు దెబ్బ తగిలిన తర్వాత నువ్వు వెనక్కి రావాలి. ఎందుకంటే 2-3 సార్లు చేపెడతాడు, 4వసారి ఎవరి కోసం అనుకుంటాం మనం కూడా. ఇప్పుడు ఒకసారి అప్పు తీసుకుంటాం, 2వసారి అప్పు తీసుకుంటాం, 3వసారి 5వసారి ఎవరా అంటాం, 4 సార్లు కొంచెం అడ్జస్ట్ అయింది, 5వసారి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎవరి కోసం వెళ్ళే అంటే మన నేను వడ్డీ ఇస్తున్నా ఎవరి కోసం వెళ్ళి అంటాడు. ఇదేమవుతుందంటే మనిషిని తెలియకుండా కూడా అన్య మార్గాల వైపు నడిపింపజేస్తుంది. దానివల్ల ఏమంటే కుటుంబం అనేటువంటిది వృద్ధి ఉండదు. మీకు ట్రెడ్మిల్ తెలుసా అండి? మీరు 10 రోజులు దాని మీద నడిచినా అక్కడి నుంచి విజయవాడ వెళ్తారా? ఎక్కడ ఉంటారు? అదే ఉంటుంది జీవితం. అంతే అంటున్నా. అంటే ఏంటంటే తన జీవితానికి ఏం కావాలి అనేటువంటిది తను ఒక నిర్ణయాత్మకంగా, అంటే భగవంతుడు మేధస్సు బుద్ధి అన్నీ ఇచ్చాడు కాబట్టి ఆలోచించుకొని వ్యవహారం చేసుకోకుండా ఇష్టం వచ్చేది నేను తిరుగుతానైనా నన్ను భగవంతుడు కాపాడాలంటే ఆయన కాపాడకుండా చూస్తుంటాడు. కనుక నీ ప్రయాణం 10 ఏళ్ళు చేసిన ఆ ట్రెడ్మిల్ మీద నడిచినట్టు అక్కడే ఉంటావు. సో మనిషి జీవితం ఎదగాలి అంటే నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో, ఎవరి మీద ఆధారపడద్దు, నీ మీద నువ్వు సెల్ఫ్ లవ్ దాన్ని నువ్వు పెంచుకో, నేను పెంచుతుంది అది. అదొకటి నేను చెప్తాను గట్టిగా అయితే మాత్రం. చాలా మంచి మాట గురువు గారు, నిజంగా మీరు చెప్పింది లాస్ట్ లో సెల్ఫ్ లవ్ ఇంపార్టెంట్. నేను ఏదైనా చేయగలుగుతా అని ఒక ఆలోచన ప్రయత్నం నిజంగా చాలా మంచి విషయం గురువు గారు. థ్యాంక్ యూ అండి.